బీహార్ ఎన్నిక కేవలం ఒక రాష్ట్రానికి ఎన్నికైన దేశం మొత్తం బీహార్ వైపే చూస్తోంది. ఇది కేవలం రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కాదు, దేశం మొత్తంగా ప్రభావితం చూపించబోతున్నాయి అనే విశ్లేషణలు ఎప్పటి నుంచో ప్రారంభమయ్యాయి. అందులోని చాలా పెద్ద రాష్ట్రం. సో మొత్తానికి బీహార్ ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగుస్తాయి. ఏదో చిన్న చెదురుమదురు ఘటనలు కామన్గానే ఉంటాయి కాబట్టి అది పెద్దగా లెక్కలో చూడాల్సిన అవసరం కాదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అట్ ద సేమ్ టైం బీహార్ ఓటర్ ఈసారి పోటెత్తాడనే చెప్పాలి. ఎందుకంటే గతం కంటే 15.6% పోలింగ్ అదనంగా నమోదైంది. రెండో విడత ఎన్నికలు ముగిసేటప్పటికి 67.14% పోలింగ్ నమోదైంది. అంతేకాకుండా సాయంత్రం 5 వరకునే, అంటే తర్వాత ఇంకా 1 అవర్లో చాలా కీలక దశ కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మొత్తానికి ఇంక ఎన్నికలు అవ్వగానే దేనికి పట్టం కట్టబోతాయి. ప్రధానంగా ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ మధ్య ఏ స్థాయిలో విమర్శల వేడి పెరిగిందో చూస్తాం. ప్రధానంగా కాంగ్రెస్ ఓట్ చోరీ అంశాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్లిందో అంతే స్థాయిలో వాడివేడిగా ప్రచారం, ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్స్ అటు మోదీ, అమిత్ షా, ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇలా ఒక్కరని కాదు, మొత్తం బీహార్ వైపే. బీహార్ని ఎలాగన్నా కవసం చేసుకోవాలనే ఒక ఉత్కంఠ మధ్య చాలా హోరాహోరీగా సాగిందని చెప్పాలి. ఈ పోటీ మొత్తం 242 స్థానాలకి బీహార్లో మొత్తం ఎన్నికలు ముగుస్తాయి. ఇక ఓటర్ తన ఓటు నిక్షిప్తం చేసేస్తాడు. ఇక కామన్గానే ఎన్నికలు అవ్వగానే ఎగ్జిట్ పోల్స్ మీద అందరూ చూపు ఉంటుంది. ఆల్మోస్ట్ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. కొన్ని సర్వే సంస్థల గురించి మనం మాట్లాడుకుంటే మ్యాట్రిక్స్ అనే సంస్థ ఎన్డీఏకి 147 నుంచి 167 స్థానాలు, అలాగే మహాగఠబంధన్కి 70 నుంచి 90 స్థానాలని చెప్పింది. ఇక పీపుల్స్ ఇన్సైట్ ఎన్డీఏ కూటమికి 133 నుంచి 148 స్థానాలని చెప్పింది. మహాగఠబంధన్కి 87 నుంచి 102 స్థానాలని చెప్తోంది. ఇక పీపుల్స్ పల్స్ 133 నుంచి 159 స్థానాల వరకు బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని చెప్తోంది. అటు మహాగఠబంధన్ 75 నుంచి 101 స్థానాలని చెప్తోంది. ఇక జేవీసీ పోల్ ఈ సంస్థ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టింది. 135 నుంచి 150 స్థానాల వరకు ఎన్డీఏ కూటమికి దక్కే ఛాన్స్ ఉందని, ఇక మహాగఠబంధన్కి 83 నుంచి 103 స్థానాలని చెప్తోంది. అలాగే కామాఖ్య అనలిటిక్స్ ఇది కూడా 167 నుంచి 187 స్థానాలు ఎన్డీఏ కూటమికి అంటోంది. 54 నుంచి 74 మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్తుంది. ఇక చాణక్య ఈ సర్వే కూడా 130 నుంచి 138 స్థానాలు ఎన్డీఏ కూటమికి అని చెప్తోంది. 100 నుంచి 108 స్థానాల వరకు కాంగ్రెస్కి అని చెప్తోంది. సో మొత్తానికి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈసారి బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు అన్ని పార్టీలకి తానే దిశానిర్దేశం చేస్తాను, తానే పూర్తి స్థాయిలో వాళ్ళకి అడ్వైజ్ చేసి అన్ని పార్టీలు గెలిపించాలని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన సొంతంగా పార్టీ పెట్టి ఆయన పోటీ చేయకపోయిన ఆయన అభ్యర్థులు ఆల్మోస్ట్ నిలిపారు. పెద్దగా ఎఫెక్ట్ చూపించిన అంశాలు అయితే ఎక్కడా మరి ప్రస్తుతానికైతే కనిపించలేదు ఎగ్జిట్ పోల్స్లో. మరి ఇంకా 2 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి రిజల్ట్లో మరి ఏమాత్రం ప్రభావం చూపిస్తారో అక్కడ కూడా ఫైనల్గా తేలిపోయే అవకాశం ఉంది. సో ఓవరాల్గా బీహార్లో ఎన్డీఏ కూటమికి ఆల్మోస్ట్ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. మరి ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా మారబోతున్నాయా, మరి ఓటర్ ఈ సర్వేలకు కూడా అందరూ తీర్పు ఏమన్నా ఇచ్చాడనేది 2 డేస్లో మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి చూద్దాం.